హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బెండకాయ వెల్లుల్లి కారాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది అడుగుతున్నారండి, డీప్ ఫ్రై కాకుండా అన్నంలోకి కలుపుకునే విధంగా బెండకాయ ఫ్రైని టేస్టీగా క్రిస్పీగా వచ్చే విధంగా ఎలా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కదా. బెండకాయ ఫ్రైని ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా కుదురుతుంది, అలాగే పొడి పొడిగా వస్తుంది అండ్ అన్నంలోకి ఈజీగా కలుపుకోవచ్చు. అలాగే రసం సాంబార్తో కూడా సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ బెండకాయ వేపుడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 300 గ్రామ్స్ దాకా బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయ ఫ్రై అనేది జిగురు రాకుండా ఉండాలి అంటే బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా క్లాత్తో తుడిచేసుకుని ఆ తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోండి. నేను ఇలా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే నేను మార్నింగ్ క్యారేజ్కి ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే నేను కట్ చేసేసుకుని ఎయిటెడ్ బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసి ఫ్రై చేస్తూ ఉండండి. బెండకాయ ఫ్రైకి ఎప్పుడూ కూడా మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కలన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేయకూడదు. ఈ బెండకాయ ముక్కలు బాగా వేగేలోపు మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 ఎండుమిర్చి, అలాగే పావు చెక్క కన్నా చిన్న ముక్క ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు వేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. బెండకాయ ఫ్రైలోకి మసాలా వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు చూద్దామండి. బాగా ఫ్రై అయిపోయాయి, క్రిస్పీగా తయారయ్యాయి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇది లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసేయండి. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి కావాలంటే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ క్రిస్పీ బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి తిన్నా, సాంబార్తో తిన్నా, రసంతో తిన్నా, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.